మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులోకి ఆగంతకుడు చొరబడి హంగామా చేశాడు. ఇనప రాడ్డుతో 2 కార్లను ధ్వంసం చేశాడు. పవన్ కళ్యాణ్ కాన్వాయి వాహనాలు ధ్వంసం చేశాడు. సీసీ కెమెరా గదిలో 20 నిమిషాల పాటు కూర్చున్నాడు ఆగంతకుడు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కర్రలతో దాడికి కూడా ప్రయత్నం చేశాడు. ఈ ఘటనతో ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. యమున, నిన్న నైట్ అయితే మాత్రం ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సెంట్రల్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో ఒక అగంతకుడు అయితే జొరపడి అక్కడ ఉన్నటువంటి కారులను అయితే ధ్వంసం చేసినట్టుగా కూడా తెలిసింది. ప్రధానంగా ఏదైతే ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి ఆయనకి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాల మీద దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా డిప్యూటీ సీఎంకి సంబంధించి ఈ సెక్యూరిటీ కూడా చాలా పకడ్బందీగా ఉన్నటువంటి సందర్భంలో ఈ విధంగా దాడి చేయటం ఏంటి అనేది ఒక పక్కన మాత్రం ఆయన భద్రతా వైఫల్యాన్ని మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా ఆయనకి సంబంధించినటువంటి 2 కార్లని ధ్వంసం చేయటం, ఆ తర్వాత అతను అక్కడ వచ్చినటువంటి అగంతకుడు ఎవరైతే ఉన్నారో ఆ అగంతకుడు అక్కడ ఉన్నటువంటి ఈ సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్లోకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయితే మాత్రం ఆయన్ని గుర్తించి వెంటనే కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మంగళగిరికి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన వెంటనే కూడా ఈ కొద్దిసేపటి క్రితం అయితే ఇక దీనికి సంబంధించి ప్రధానంగా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ వచ్చారు. అదేవిధంగా కూడా ఐజీ సర్వశేష త్రిపాఠి కూడా రావడం జరిగింది. అసలు ఈ అగంతకుడు ఎవరు, ఎందుకు దాడి చేశారు, ఏమిటి అనే దాని మీద పూర్తిగా కూడా అతన్ని అయితే విచారించారు. అతనిది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందినటువంటి నారద మునీంద్రగా కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఇతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన అభిమానిగా కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అయితే మరో వాదన కూడా వినపడతా ఉంది. నిన్న ఉదయం అయితే అతను జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ ఒక అర్జీ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అతను అర్జీని అయితే స్వీకరించలేదు. దీంతో అతను రాత్రి ఈ విధంగా స్పందించాడని మరొకటి అయితే ఫీల్ అయితే వినపడుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసిన మీదట అతను మాటల తీరు కానీ అతను మాట్లాడినటువంటి ఈ విషయాలు కానీ అన్నీ కూడా అతను ఒక ఈ మైండ్ సరిగా లేనటువంటి వ్యక్తిగా కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం. దీనికి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక హై సెక్యూరిటీ జోన్ అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ విధంగా దాడి జరగటం, ధ్వంసం చేయటం అనేది మాత్రం ప్రధానంగా కూడా భద్రతా వైఫల్యానికి సంబంధించినటువంటి అంశం. దీని మీద కూడా పూర్తిగా కూడా పోలీసులు కూడా దృష్టి పెట్టారు. ఈ విధంగా భద్రత ఫుల్ సెక్యూరిటీ ఉండాల్సినటువంటి సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలోకి ఎలా వెళ్లారు, ఏమిటి అనే దాని మీద పూర్తిగా కూడా వాళ్ళైతే విచారణ చేపట్టారు. అప్పుడు ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వ్యక్తిగత సిబ్బంది ఉన్నారో, అదేవిధంగా కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఏమిటి అనేది, ఆ విధంగా ఒక వ్యక్తి అంత హై సెక్యూరిటీ జోన్లోకి ఎలా వెళ్ళగలిగారు అనే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. అతను వెళ్ళాడా లేకపోతే ఎవరన్నా ఆయనకి వెళ్లేందుకు సహకరించారా, లోపలికి వెళ్లేందుకు సహకరించారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా హై సెక్యూరిటీ జోన్ అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్ళటం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాలు ధ్వంసం చేయటం మాత్రం ఒక షాకింగ్ పరిణామని చెప్పుకోవాలి. దానికి తోడు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో సెక్యూరిటీ మొత్తం కూడా ఇక్కడే మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ అయినటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలోనే ఈ విధమైన దాడి జరగడం ఏమిటి అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. అతను యాక్చువల్గా కూడా ఈ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అని కొంతమంది చెబుతున్నప్పటికీ కూడా కాదు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త అని మరి కొంతమంది చెబుతున్నారు. ఇంకొక వాదన అయితే మాత్రం అతను కావాలనే ఈ విధంగా దాడికి తెగబడ్డాడు, అక్కడ ఉన్నటువంటి వాహనాలు ధ్వంసం చేశాడు అని మరొక వాదన కూడా వినపడుతున్న
అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇది మాత్రం ఒక ఛాలెంజ్ గానే పోలీసులు అయితే తీసుకున్నారు. అందుకనే వెంటనే కూడా ఈ రోజు ఉదయం అయితే మాత్రం ఇక్కడ మంగళగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కి ఎస్పీ ఈ జిందాల్ కానీ అదేవిధంగా కూడా ఐజీ అయినటువంటి సర్వశేష్ త్రిపాఠి కానీ రావడం జరిగింది. వచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్లే ఎంక్వైరీ చేశారు. ఆ నిందితుడిని పిలిపించి వాళ్ళు విచారించిన సందర్భంలో కీలకమైనటువంటి విషయాలు కూడా బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళైతే మాత్రం బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో మీడియాతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి ఈవినింగ్కి ఏ విధమైనటువంటి ఈ దాడికి సంబంధించిన విషయాలు వెలుగు చూస్తాయో తెలియవలసి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులోకి ఆగంతకుడు చొరబడి హంగామా చేశాడు. ఇనప రాడ్డుతో 2 కార్లను ధ్వంసం చేశాడు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వాహనాలు ధ్వంసం చేశాడు. సీసీ కెమెరా గదిలో 20 నిమిషాలు కూర్చున్నాడు ఆగంతకుడు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కళ్లతో దాడికి ప్రయత్నం చేశాడు. ఈ ఘటనతో ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని తెలుస్తోంది. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులోకి ఆగంతకుడు చొరబడి హంగామా చేశాడు. ఇనప రాడ్డుతో 2 కార్లను ధ్వంసం చేశాడు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వాహనాలు ధ్వంసం చేశాడు. సీసీ కెమెరా గదిలో 20 నిమిషాల పాటు కూర్చున్నాడు ఆగంతకుడు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కర్రలతో దాడికి ప్రయత్నం చేశాడు. ఘటనతో ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని తెలుస్తోంది.